నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. డ్రోన్ పాలసీ, పలు సంస్థలకి భూ కేటాయింపులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇక అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ సహకారంపై చర్చించనున్నారు. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. ఇక డ్రోన్ పాలసీ, పలు సంస్థలకి భూ కేటాయింపులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇక అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ సహకారంపై చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. నేడు ఉదయం 11 గంటలకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే గనక మంత్రివర్గ సమావేశం అనేది కూడా కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క సమావేశంలో కీలకమైనటువంటి అంశాలపై కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక డ్రోన్ పాలసీ ఏదైతే ఇటు రాష్ట్రంలో భద్రత నిఘా అనేది పెంచేందుకు కూడా ఇక డ్రోన్ పాలసీలపై కూడా ఎక్కువగా చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని పరిరక్షించే విధంగా కూడా ఇక పూర్తి స్థాయిలో డ్రోన్ల సహకారం కావచ్చు, డ్రోన్లు ఏ విధంగా పనిచేకపోతున్నాయి, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు, కీలక పాత్ర పోషించే విధంగా కూడా ఏ విధమైనటువంటి వాటి అవసరాలు ఉంటాయి అన్న దానిపై అయితే కనుక సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా అదేవిధంగా ఏదైతే రాజధాని నిర్మాణంలో గతంలో ఏదైతే 2014-19 ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఇటు సింగపూర్ తరహా నిర్మాణాలు ఎలా ఉన్నాయో వాటి సహకారం కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇక మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సింగపూర్ సహకారం అనేది కూడా మరోసారి తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. రాజధాని నిర్మాణంలో కీలకమైనటువంటి ఈ యొక్క సింగపూర్ అంశం అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనిపై కూడా ఇక కేబినెట్ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు తమ మంత్రివర్గానికి అయితే కనుక సింగపూర్ సహకారం గురించి కూడా వివరించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటీవలే సింగపూర్ బృందం సైతం కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించి దానికి సంబంధించినటువంటి అంశాలపై ఒక నివేదిక అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే చర్చించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా పలు సంస్థలకి భూ కేటాయింపులు ఏదైతే ఇటు ఇండస్ట్రీస్ కావచ్చు, వీటన్నిటిపై కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాటికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావచ్చు, వాటికి ట్యాక్స్ డిడక్షన్ కావచ్చు, ప్రోత్సాహాలు అందించేందుకు కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, వీటన్నిటిపై కూడా చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా పోలవరం అంశం అనేది కూడా ఎంతో సున్నితమైనటువంటి అంశం కాబట్టి వీటిపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఇక ఏదైతే ఇటు రైల్వే జోన్ కావచ్చు, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి అంశాలపై వీటన్నిటి సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీ చేయనున్నటువంటి నేపథ్యంలో ఇటు రేషన్ కార్డు అంశాలపై కూడా పూర్తి స్థాయిలో వీటిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రేషన్ కార్డు మీద ఇటు ప్రభుత్వం సింబల్ తప్పితే ఇటు ఫోటోలు లేకుండా ఏదైతే ఇటు సీఎం కానీ శాఖ మంత్రి కానీ ఇవన్నీ లేకుండా కూడా ఒక అంశం అనేది కూడా కొలిక్కి రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిపై కూడా ఈ రోజు చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు జరగబోయేటువంటి ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలను కూడా ఆమోదించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్ర అభివృద్ధిలో అదేవిధంగా దీపం పథకం 2 కింద కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈ రోజు చర్చ జరిగి వాటికి సంబంధించినటువంటి అంశాలని ఆమోదించే దిశగా అయితే కనుక ఈ యొక్క మంత్రివర్గ సమావేశం అనేది కూడా జరగనున్నట్టు తెలుస్తా ఉంది.